హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ మనకి 9th నుంచి 10thకి అప్డేట్ అయింది. దానిలో భాగంగా మనకి న్యూ టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి ఈ పేరుతో మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇచ్చారు. ఇందులో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఏ టైగర్ ఇన్ ద జూ అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ కోసము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్, స్కాలర్షిప్స్, టీచర్స్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని రకాల వీడియోస్ కూడా మన యొక్క సైట్లో ఉంటాయి. కాబట్టి మొదటిసారి చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పోయంలోకి వెళ్ళిపోదాం. ఇక మన పోయం టైటిల్ వచ్చేసరికి ఏ టైగర్ ఇన్ ద జూ. జూ మీన్స్ జంతు ప్రదర్శనశాల. ఆ జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి ఒక టైగర్ తన యొక్క ఫీలింగ్స్ని ఈ పోయిట్ అయినటువంటి ఈ పోయంను రచించినటువంటి పోయిట్ నేమ్ వచ్చేసరికి మనకి లెస్లీ నోరిస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక టైగర్ యొక్క హెల్ప్లెస్నెస్ని మనకి ఈ పోయంలో కళ్ళకి కట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఇక మనం పోయంలోకి వెళ్ళిపోదాం. పోయంలోకి వెళ్ళడానికి ముందు థీమ్ని పరిచయం చేస్తూ మనకి ఇక్కడ బ్లూ కలర్ బాక్స్లో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఒకసారి చూస్తే దిస్ పోయం కాంట్రాస్ట్ మీన్స్ డిఫరెన్స్ అంటే విరుద్ధము అంటాము. ఏ టైగర్ ఇన్ ద జూ విత్ ద టైగర్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ అంటే ఈ పోయంలో మనకి పోయిట్ కవి ఎవరైతే ఉన్నారో అతను మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టైగర్ అంటే ఇది మనకి వైల్డ్ యానిమల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్లో ఉన్నప్పుడు అంటే అడవిలో ఉండేటువంటి ఒక పులికి అట్లాగే దాన్ని బంధించి తీసుకొచ్చి జూలో ఉంచినటువంటి ఒక పులికి ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని మనకి ఈ పోయంలో పోయిట్ డిస్క్రైబ్ చేస్తున్నారు. ద పోయం మూవ్స్ ఫ్రమ్ ద జూ టు ద జంగిల్. పోయంలో ఉన్నటువంటి కొన్ని లైన్లు ఏవైతే ఉన్నాయి, కొన్ని స్టాంజాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా అంటే ఒక సన్నివేశం మనకి జూలో ఉన్నటువంటి టైగర్ గురించి చెప్తే నెక్స్ట్ అట్లాగే కొన్ని ఏవైతే ఉన్నాయవి జంగిల్ అంటే ఫారెస్ట్ అడవిలో ఉన్నటువంటి టైగర్ గురించి మనకి డిస్క్రైబ్ చేస్తాయి. అండ్ బ్యాక్ అగైన్ టు ద జూ. సో జూలో వెళ్ళిన తర్వాత అట్లాగే నెక్స్ట్ జంగిల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ జూకు రావటం మనకి ఇందులో కనపడుతుంది. రీడ్ ద పోయం సైలెంట్లీ వన్స్. ఒకసారి నిశ్శబ్దంగా పోయం చదువుకోండి. అండ్ సే విచ్ స్టాంజా అంటే ఫోర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్టాంజా అంటాము. నాట్ ఓన్లీ 4 లైన్స్. నెక్స్ట్ సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోయంలో ఏ 4 లైన్స్ అంటే ఏ స్టాంజా జూలో ఉన్నటువంటి టైగర్ గురించి తెలియజేస్తుంది. స్పీక్ అబౌట్ ద టైగర్ ఇన్ ద జూ అండ్ విచ్ వన్స్ స్పీక్ అబౌట్ ద టైగర్ ఇన్ ద జంగిల్. ఏ స్టాంజా మనకి అడవిలో ఉన్నటువంటి టైగర్ ఏదైతే ఉందో దాని గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక పోయంలోకి వెళ్ళిపోతే హీ స్టాక్స్ ఇన్ హీస్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేస్ అండ్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ వైట్ ఇన్ హిస్ క్వైట్ రేజ్. ఇక్కడ హీ మీన్స్ టైగర్. ఇక్కడ హీ అంటే టైగర్ అనమాట. సో తను స్టాక్స్ మీన్స్ టు గో త్రూ అంటే లోనికి వెళ్ళటము. మీన్స్ ఒక మాటలో చెప్పాలంటే ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే, PREY. ప్రే మీన్స్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఆహారం కోసం వెళ్ళడాన్ని, ఆ ఆహారం ఏదైతుందో దాన్ని ప్రే అంటాము. అంటే వేటకి వెళ్ళటం అనమాట. ఈ స్టాక్స్ ఇన్ హీస్ వివిడ్ స్ట్రైప్స్. వివిడ్ అంటే బ్రైట్ కలర్, ప్రకాశవంతంగా ఉన్నటువంటి స్ట్రైప్స్ అంటే చారులు. ఒకసారి టైగర్ని గమనిస్తే టైగర్ మనకి దాని స్కిన్ మీద ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉందో అది పసుపు కలర్లో ఉంటుంది. అట్లాగే దాని మీద ఉన్నటువంటి ఆ నల్లటి చారలు ఏవైతే ఉన్నాయో అవి నల్లగా ఉంటాయి అన్నమాట. అలా ప్రకాశవంతంగా నల్లటి చారలు ఉన్నటువంటి తను టు గో త్రూ నడుస్తూ ఉంటుంది. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేస్. ఇప్పుడు మనకి స్టాంజా వచ్చేసరికి జంగిల్లో ఉన్నటువంటి టైగర్ గురించి చెప్తున్నారు. మనకి జూలో ఉన్నటువంటి టైగర్ గురించి చెప్తున్నారు. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేస్ అంటే మనకి బోను అనమాట. యానిమల్స్ని, జూలో ఉన్నటువంటి యానిమల్స్ని బయటికి ఎక్కడికి వెళ్లకుండా బంధించడానికి ఉపయోగించేటటువంటి దాన్ని మనం కేజ్ అని చెప్పేసి అంటాము. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్. ఇప్పుడు తనకి ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. తనకి కేవలం తనని ఇప్పుడు ఎక్కడైతే బంధించారో ఆ ఇనప చెవులు ఉన్నటువంటి ఆ బోన్ ఏదైతే ఉందో దానిలో తను అటు ఇటు నడుస్తూ ఉంది. ఆన్ పార్ట్స్ ఆఫ్ వెల్వెట్ వైట్ ఇన్ హిస్ క్వైట్ రేంజ్. ప్యాడ్స్
ప్యాడ్స్ అంటే తన యొక్క పాదాలు అని చెప్పేసి అంటాం. వెల్వెట్, వెల్వెట్ మీన్స్ మందపాటి, క్వైట్ మెత్తంగా ఉన్నటువంటి, అంటే క్వైట్ అంటే వెల్వెట్ మందపాటి, క్వైట్ ఇన్ హీస్ క్వైట్ రేజ్, ఆర్ఏజీ, రేజ్ మీన్స్ యాంగ్రీ, యాంగ్రీ మీన్స్ కోపము, ఆవేశము. అంటే తన ఒకసారి టైగర్ ఏదైతే ఉందో అది నడుస్తూ ఉన్నప్పుడు దాని యొక్క అపియరెన్స్ చూస్తూ ఉంటే ఒక కింగ్ లాగా, ఒక రాజసం ఉట్టుపడేలా ఉంటుందన్నమాట. అలాంటి టైగర్ ఏదైతే ఉందో తనకి బ్రైట్ కలర్లో ఉన్నటువంటి ఎల్లో స్కిన్ మీద, నల్లగా ఉన్నటువంటి చారల మీద తనను బంధించినటువంటి బోన్ ఏదైతే ఉందో దానిలో నడుచుకుంటూ వస్తూ ఉంది. తన కార్ల యొక్క అడుగు భాగం ఏదైతే ఉందో, కార్ల యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ అడుగు భాగం ఏదైతే మనకి అది మెత్తగా ఉంటుంది. దాన్నే మనం పంజా అని చెప్పేసి అంటాం అనమాట. సో అంటే ఆవేశం ఏదైతే ఉందో అది బయటికి కనిపించకుండా, వైట్ అంటే లోపల ఉన్నటువంటి, రేజ్ మీన్స్ యాంగ్రీనెస్, ఆవేశము, అది బయటికి కనిపించకుండా ఆ ఉన్నపాటి కొద్ది గ్యాప్లోనే, బోన్లో ఉన్నపాటి కొద్ది గ్యాప్లోనే అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ షుడ్ బి లర్కింగ్. తర్వాత ఇప్పటి వరకు ఫస్ట్ స్టాంజా మొత్తం కూడా మనకి జూలో ఉన్నటువంటి టైగర్ గురించి చెప్తే, సెకండ్ స్టాంజా వచ్చేసరికి మనకి ఫారెస్ట్లో ఉన్నటువంటి, అంటే జంగిల్లో ఉన్నటువంటి టైగర్ గురించి చెప్తున్నారు. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. హీ మీన్స్ టైగర్ షుడ్ బి లర్కింగ్. లర్కింగ్ మీన్స్ మూవ్ ఇన్ ఏ సీక్రెట్ వే, అంటే ఎదుటి వాళ్ళకి కనపడకుండా రహస్యంగా నెమ్మదిగా కదలటము. షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. షాడో మీన్స్ ఇక్కడ నీడ అంటే ఏమీ కనిపించుకోకుండా చెట్ల చాటును కానీ పొదల చాటును కానీ దాక్కోవడం అనమాట. స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్. స్లైడింగ్ మీన్స్ మూవింగ్ త్రూ లాంగ్ గ్రాస్, పొడవాటి, గ్రాస్ మీన్స్ గడ్డి. నియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లమ్ డీర్ పాస్. సో అడవిలో ఉన్నటువంటి టైగర్ ఏదైతే ఉందో అది తనకి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని వేటాడడం కోసం ఏం చేస్తుంది, చెట్లు కానీ పొదలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల లర్కింగ్, దాక్కొని ఉంటుంది. స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్, లేదా దట్టంగా ఉన్నటువంటి, పొడవుగా ఉన్నటువంటి పచ్చని గడ్డి ఏదైతే ఉందో వాటిల్లో మిగతా ఏదైతే యానిమల్ని వేటాడాలనుకుంటుందో దానికి కనపడకుండా దాక్కుంటుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో అడవిలో ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా దాహం వేసినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి నియర్ ద వాటర్ హోల్, ఇక్కడ వాటర్ హోల్ అంటే పాండ్ కావచ్చు, కెనాల్ కావచ్చు, చిన్న నీటి కొలను కావచ్చు, లేకపోతే చెరువు లాంటిది కావచ్చు, అక్కడికి వస్తాయి అన్నమాట. సో అక్కడికి వచ్చినప్పుడు అక్కడే వెనకాల మాటు వేసినటువంటి వేర్ ప్లంప్ డీర్ పాస్. ప్లంప్ మీన్స్ మనకి ఇక్కడ అట్రాక్టివ్, ఆకర్షణీయంగా, అంటే బొద్దుగా ఉన్నటువంటి, డీర్ మీన్స్ జింక, పాస్ అటుగా వెళ్తున్నటువంటి, లేదా దాహంతో ఆ నీటి కొలం దగ్గరికి వచ్చినటువంటి జింక ఏదైతే ఉందో దాన్ని వేటాడటం కోసం వచ్చినటువంటి టైగర్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, చెట్ల వెనకాల కానీ పొడవుగా ఉన్నటువంటి పొదలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డి ఏదైతే ఉందో వాటిలో దాక్కుంటుంది. అవకాశం వచ్చినప్పుడు వాటి మీద దాడి చేస్తుంది. ఇది మనకి జంగిల్లో ఉన్నటువంటి టైగర్ చేసేటటువంటి పని. నెక్స్ట్ అట్లాగే థర్డ్ స్టాంజాలో కూడా మనకి ఇక్కడ సేమ్ అదే చెప్తున్నారు. ఇది జంగిల్లో ఉన్నటువంటి టైగర్ ఏదైతే ఉందో తన గురించే చెప్తున్నారు. ఈ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్ అట్ ద జంగిల్స్ ఎడ్జ్. ఈ షుడ్ బి స్నాల్ అంటే గర్జించడము, లేకపోతే పెద్దగా శబ్దం చేయటము. అరౌండ్ హౌసెస్, అడవి ఏదైతే ఉందో అడవిలో, ఎడ్జ్ మీన్స్ ఊరి యొక్క చివరి భాగము, లేకపోతే అంచులు అని చెప్పేసి అంటాము. అంటే ఆ చుట్టుపక్కల మనకి సింహాలు కానీ పులులు కానీ గాంటిస్తే దగ్గర 2-3 కిలోమీటర్ల వరకు ఒక గర్జన వినపడుతుందని చెప్పేసి అంటారు. అది వినగానే దగ్గరలో వైల్డ్ యానిమల్ ఉందని చెప్పేసి అందరూ పారిపోతూ ఉంటారనమాట. సో చుట్టుపక్కల, అడవికి చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పక్కన అటు ఇటు తిరుగుతూ తను ఏం చేస్తుందంటే గట్టిగా గర్జిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే బ్యారింగ్ ఈజ్ వైట్ ఫ్యాంగ్స్. బ్యారింగ్ మీన్స్ షోయింగ్, చూపించడము. ఈజ్ వైట్ మీన్స్ తెల్లగా ఉన్నటువంటి, ఫ్యాంగ్స్ అంటే కోరలు అంటే మనకి డాగ్స్ కావచ్చు, లైన్స్ కావచ్చు, అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకున్న టైగర్స్ కావచ్చు, వాటికి పొడవుగా ఉన్నటువంటి టీత్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఫ్యాంగ్స్ అంటాం, కోరలు అని చెప్పేసి అంటాం. సో తన తెల్లగా ఉన్నటువంటి కోరల్లాగా ఉన్నటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి చూపిస్తూ ఈజ్ క్లాస్ అంటే పంజా అంటాము. CLAWS, క్లా మీన్స్ పంజా. తన యొక్క పంజా ఏదైతే ఉందో దాంతో ముందుకు వెళ్తూ తన కోరలు ఏవైతే ఉన్నాయో, అంటే కోరలు అంటే పళ్ళును, వాటిని బయటకు చూపిస్తూ టెర్రరైజింగ్ ద విలేజ్ మొత్తాన్ని కూడా టెర్రరైజింగ్ అంటే భయపెట్టడము, అంటే గర్జిస్తూ ఆ చుట్టుపక్కల పులి ఉంది అంటే చుట్టుపక్కల మనుషులు ఎవరు కూడా వెళ్ళడానికి భయపడుతూ ఉంటారనమాట. సో అట్లా చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భయపెడుతూ తన యొక్క
పళ్ళు ఏవైతున్న వాటిలన్నీ చూయిస్తూ తన పంజాతో ముందుకు వెళ్తూ అడవిలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని హౌసెస్ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఫ్రీగా ఎటు కావాలంటే అటు తిరిగేటటువంటి టైగర్ ఏదైతే ఉందో అది జంగిల్లో ఉన్నటువంటి టైగర్ది. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉండిపోయింది అంటే మనకి నెక్స్ట్ స్టాంజాలో చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి టైగరు జంగిల్లో చేసే 2 పనులు మనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పుకున్నటువంటి ఆ టైగరు ఇప్పుడుకొచ్చేసరికి తనని ఒక ఇనప కేజ్ బోన్‌లో బంధిస్తే అది ఎలా అంటే బట్ హి ఈజ్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్. ఇప్పుడు తను తీసుకొచ్చి లాక్డ్ బంధించారు కాంక్రీట్ సెల్ అంటే జైలు లాంటిది. ఒక జైలు లాంటిది. కాంక్రీట్ అంటే మనకి సిమెంటు, ఇసుక ఇలాంటి కట్టడంతో కట్టినటువంటి ఒక కాంక్రీట్ సెల్ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు లాక్డ్ తాళం వేసి బంధించారు. ఇది స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్. సో చుట్టుపక్కల ఎవరినైనా సరే భయపెట్టేటటువంటి ఆ టైగర్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఇప్పుడు దాని యొక్క బలం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కడ ఉండిపోయిందంటే బిహైండ్ బార్స్ అంటే ఊచలు అంటాం. మన జైలు లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ బోన్ ఏదైతే ఉందో ఆ బోనుకు ఉన్నటువంటి చువ్వలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంగ్లీష్లో బార్స్ అంటాము. అంతటి శక్తివంతమైనటువంటి టైగర్ యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆ ఊచల వెనకాల ఉండిపోయింది. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్. స్టాకింగ్ మీన్స్ వాకింగ్ నడవటము. ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్. అడవిలో ఎటు కావాలంటే అటు నీటి కొలం దగ్గరికి కావాలంటే దట్టమైనటువంటి పొదల దగ్గరికి గ్రాస్ దగ్గరికి ఎటు కావాలంటే అటు వెళ్ళేటటువంటి ఇప్పుడు తను నడుస్తుంది. కానీ ఎక్కడ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్ తనని ఎక్కడైతే బంధించారో ఆ బోనులో ఇటు నుంచి ఇటు మాత్రమే వెళ్తుంది. ఇగ్నోరింగ్ విజిటర్స్. ఇగ్నోరింగ్ అంటే పట్టించుకోకపోవటము. ఎవరు విజిటర్స్ అంటే సందర్శకులు. జూలో ఉన్నటువంటి జంతువులు చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి బోన్ దగ్గరికి వెళ్ళి యానిమల్ చూసి ఇంకో దాని దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలా అయితే పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారో తిను కూడా తనని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టించుకోకుండా బోన్లో ఇటు నుంచి ఇటు తిరుగుతూ ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఈ స్టాంజాలో కూడా మనకి జూలో ఉన్నటువంటి టైగర్ గురించే చెప్తున్నారు. హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్. రాత్రి నిద్రపోయే ముందు తను చివరి వాయిస్ కూడా తానే ఉంటుంది. ద పెట్రోలింగ్ కార్స్ అంటే సిటీస్లోను టౌన్స్లోను ఏం చేస్తారు అంటే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సేఫ్టీ కోసం నైట్ పూట పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్రోలింగ్ కార్స్ జీబుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. సేఫ్టీ కోసం పెట్రోలింగ్ అంటాము. అంటే ఎవరికైనా దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొంగతనాలు చేస్తున్నారా, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ పూట వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఇట్లాంటివన్నీ సేఫ్టీ మెజర్స్ కోసం వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. సో రాత్రిపూట ఈ పెట్రోలింగ్ కార్స్ వెళ్తూ ఉంటే వాటి యొక్క లాస్ట్ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని వింటూ ఉంది. అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్. స్టేర్స్ అదే పనిగా చూస్తూ ఉంటుంది. విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ తన యొక్క బ్రిలియంట్ క్లెవర్ తెలివైనటువంటి కళ్ళతో అట్ ద బ్రిలియంట్ స్టార్స్ తలెత్తి ఆకాశంలో చూస్తూ నక్షత్రాలు చూస్తూ ఉందంట. నేను ఇక్కడ ఇలా బందీ అయి ఉండిపోయాను, అదే నేను కనుక ఫారెస్ట్లో ఉండుంటే నేను ఎంత ఫ్రీగా ఉండేదాన్ని అని చెప్పేసి ఒక నిస్సహాయ స్థితిలో తను ఏం చేస్తుంది అంటే ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ తన యొక్క నిస్సహాయ స్థితిని మనకి ఇలా తెలియజేస్తూ ఉంది. ఈ ఈ పోయం ఒక సమరైన మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఏ టైగర్ ఇన్ ద జూ సమరీ. ద పోయం రిటర్న్ బై లెస్లీ నూరిస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ నిందిట్లో మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే ఎక్స్ప్లెయిన్స్ ద ఎగోని అంటే వేదన అండ్ హెల్ప్లెస్నెస్ ఆఫ్ ఏ కేజ్డ్ టైగర్. వేదన, నిస్సహాయ స్థితి, ఒక బోన్లో బంధించినటువంటి టైగర్ యొక్క నిస్సహాయ స్థితి వేదన ఏదైతే ఉందో దాన్ని మనకి ఆయన చెప్తున్నారనమాట. దట్ లీవ్స్ ఇన్ ఏ జూ. జంతు ప్రదర్శనలో ఉంటున్నటువంటి ఒక టైగర్. ద పోయిట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హిజ్ లైఫ్ కుడ్ బీ ఇఫ్ ఈ హ్యాడ్ బీన్ ఏ ఫ్రీ యానిమల్. ఇందులో మనకి కవి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే తను కనుక ఇలా జూలో ఉన్నటువంటి ఈ బోన్లో కాకుండా మామూలుగా అడవిలో ఉండేటువంటి ఒక స్వేచ్ఛా జీవిగా ఉంటే తన జీవితం ఎలా ఉండబోతుందో ఎలా ఉండేదో అని మనకి ఆయన చెప్తున్నారు. ద పోయిట్ హ్యాస్ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ యానిమల్స్ దట్ ఆర్ కేజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఫర్ దేర్ ఓన్ ఫన్. అట్లాగే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నారు. ఏంటంటే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సరదా కోసం ఏదైతే ఉందో ఆ సరదా కోసం జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇలా బోనుల్లో బంధించడం వల్ల జంతువులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మనందరికీ తెలిసేలాగా తెలియజెప్పడమే పోయిట్ యొక్క ప్రయత్నము. ద పోయం బిగైన్స్ విత్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ టైగర్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ వాకింగ్ ఇన్ హిజ్ లిటిల్ కేజ్. పోయం మనకి ఎలా మొదలవుతుంది అంటే ఇందులో పోయిట్ టైగర్ యొక్క అపియరెన్స్ చెప్తున్నారు. ఎలా అంటే దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ వాకింగ్ ఇన్ హిజ్ లిటిల్ కేజ్. తను బంధించినటువంటి బోనులో తను ఎంత అందంగా నడుస్తుందో దాన్ని మనకు చెప్తూ ఉన్నాడు.
ఈ హ్యాస్ బ్యూటిఫుల్ స్ట్రైప్స్ ఆన్ హిస్ స్కిన్. తన చర్మం మీద ఉన్నటువంటి అందమైనటువంటి చారల గురించి. అండ్ హ్యాస్ వెల్వేట్ లైక్ సాఫ్ట్ పాస్. తన యొక్క పంజా ఏదైతే ఉందో, అంటే ఆ పంజాకు ఉన్నటువంటి మెత్తగా ఉన్నటువంటి పాస్, మనం ఆల్రెడీ పంజా అని చెప్పుకున్నాం, ఆ వాటిల గురించి మనకి ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో ఆయన చెప్పడం జరిగింది. బట్ ద టైగర్ ఈజ్, కానీ అట్లాంటి టైగర్ ఏదైతే ఉందో అది నాట్ హ్యాపీ అండ్ ఈజ్ క్వైట్ యాంగ్రీ. తాను మాత్రం సంతోషంగా లేదు, అట్లాగే కోపంగా ఉంది. అబౌట్ బీయింగ్ కన్ఫైన్డ్ ఇన్ ద కేస్, తనని ఆ బోన్లో బంధించినందుకు. ద పోయిట్ సేస్ దట్ ఇఫ్ ద టైగర్ వాజ్ నాట్ కన్ఫైన్డ్ టు ద జూ కేస్, తనను కనుక ఇక్కడ ఈ జూలో ఉన్నటువంటి ఈ బోన్లో బంధించకుండా ఉంటే, హీ వుడ్ హ్యావ్ బీన్ హైడింగ్ హిమ్సెల్ఫ్ బిహైండ్ ద లాంగ్ గ్రాస్ నియర్ సమ్ వాటర్ బాడీ. అదే ఫారెస్ట్లో ఎక్కడో చోట హైడింగ్, తనకు తానుగా దాక్కునేది. పొడవుగా ఉన్నటువంటి గ్రాస్ వెనకాల కానీ, లేదా దగ్గరలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల దాక్కొని తన జీవితాన్ని తను కొనసాగిస్తూ ఉండేది. ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ఇట్స్ ప్రే, తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవటంలో. దట్ ఈస్ ద డీర్, జింక కోసము. ఆల్సో ఈ వుడ్ హ్యావ్ టెర్రరైజ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద విలేజర్స్ అరౌండ్ ద ఫారెస్ట్. అట్లాగే తను అడవి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఫారెస్ట్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళందరినీ కూడా తన యొక్క గాండ్రింపులతో వాళ్ళందరినీ కూడా భయపెడుతూ ఉండేది. కానీ ద రియాలిటీ ఈజ్ టోటల్లీ ఆపోజిట్ టు దిస్. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం ఏదైతే ఉందో, మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా ఉంది. ఈ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ఏ కేస్, తనని తీసుకెళ్ళి ఒక బోనులో బంధించారు. విచ్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ స్ట్రాంగ్ బిల్డింగ్ మెటీరియల్. ఆ కేజ్ ఏదైతే ఉందో అది భవనాల కోసం నిర్మించడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏవైతే ఉందో వాటితో తయారు చేయబడ్డాయి. అండ్ హీ వాజ్ హెల్ప్లెస్ దేర్. ఇప్పుడు తను ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. హీ కుడ్ నాట్ షో హిస్ పవర్ టు ద విజిటర్స్. ఒక టైగర్ అంటే దానికి ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తను చూపించడానికి, తనని చూడటానికి ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ తను చూపించేటువంటి పరిస్థితిలో తను లేదు. దేర్ ఫోర్, అయినందున ఈ నెవర్ ట్రై టు టెర్రరైజ్ దెమ్. తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని అలా వదిలేస్తుంది. కానీ అదే తను ఫారెస్ట్లో ఉంటే ఎలా అయితే భయపెట్టేదో ఇక్కడ మాత్రం తను ఆ ప్రయత్నం చేయట్లేదు. ద టైగర్, ఈ విధంగా పోయిట్ ద టైగర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ పవర్లెస్. సో ఇక్కడ దాన్ని మనకి ఎలా డిస్క్రైబ్ చేసి చెప్పారు అంటే, ఎటువంటి శక్తి లేనటువంటి ఒక జంతువుగా. అండ్ ఎగోనైజ్డ్ బై ద పోయిట్, వేదన గురవుతున్నటువంటి ఒక యానిమల్గా. ఈ సేస్ దట్ డ్యూరింగ్ నైట్ ఆల్సో హీ ఈజ్ అలోన్. అట్లా ఇంకొక విషయం కూడా తను చెప్పారు ఏంటంటే, రాత్రి కూడా అది ఒంటరిగా ఉంటుందని. హీరింగ్ ద వాయిస్ ఆఫ్ ద పెట్రోలింగ్ వెహికల్స్ ఆఫ్ పోలీస్. ఎవరైతే నైట్ కాపలా గాయటానికి వెళ్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శబ్దాలను వింటూ ఉంటుందని. అండ్ లుకింగ్ ఎట్ ద స్టార్స్, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వైపు చూస్తూ ఉంటుందని. ద కేజ్ లైఫ్ హ్యాస్ టోటల్లీ చేంజ్డ్ ద టైగర్స్ పర్సనాలిటీ. ఈ బోనులో ఉన్నటువంటి ఈ పులి యొక్క జీవితం ఏదైతే ఉందో అది టైగర్ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసింది. ద పోయిట్ ఈజ్ ట్రయింగ్ టు సే దట్ ద యానిమల్ విచ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఫియర్లెస్నెస్. సో అట్లాగా ఆయన మనకి ట్రయింగ్ టు సే, ప్రయత్నిస్తున్నారు. ఏ జంతువు అయితే ఫేమస్, పేరు పొందిందో, దేనికి పేరు పొందింది? భయం లేనటువంటి జంతువుగా పేరు పొందిన యానిమల్స్ మనకి లైను, టైగర్ ఇలాంటివి. అలాంటి జంతువు ఏదైతే ఉందో అండ్ ఫ్రీడమ్ ఈజ్ కన్ఫైన్డ్, అలాంటి జంతువు యొక్క ఫ్రీడమ్, స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని బంధించి వేసి. అండ్ సాడ్ డ్యూ టు ద హ్యూమన్ బీయింగ్స్ హూ వాంట్ టు డెరైవ్ ప్లెజర్ బై లుకింగ్ ఎట్ హిమ్ ఇన్ ద జూ కేస్. అలాంటి జంతువుని తీసుకొచ్చి జూలో ఉన్నటువంటి ఒక పంజరంలో పెట్టేసి వాళ్ళ యొక్క సంతోషం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఆనందం కోసం దాన్ని అలా బంధించేసి దాని వేదన చూస్తూ మనుషులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పోయిట్ మనకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏ టైగర్ ఇన్ ద జూ అనే పోయంలో పోయిట్ అయినటువంటి లెస్లీ నోరిస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనలాగే హ్యూమన్ బీయింగ్స్ లాగానే మా ఫీలింగ్స్ ఉన్నాయి, వాటికి కూడా వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లో ఉంటే అవి ఎలా ఉంటాయి, ఇలా ఆర్టిఫిషియల్ ప్లేసెస్లో ఉంటే అవి ఎంత వేదన గురవుతాయి అనే విషయాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఇది మనకి ఏ టైగర్ ఇన్ ద జూ అనే పోయానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.